వెల్కమ్ టు టీనీ న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. తెలంగాణలో కొడంగల్, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఒక రగడని వచ్చింది. రగడ ఎట్లా అంటే మామూలు రగడ కాదు, దానికి సంబంధించిన వార్త. వికారాబాద్ కలెక్టర్పై దాడి, దుద్యాల మండలం లగచెర్లలో ఘటన, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ, గ్రామంలోకి రావాలంటూ తీసుకెళ్లిన బీఆర్ఎస్ లీడర్. దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. గ్రామంలోకి రావాలంటూ తీసుకెళ్లిన బీఆర్ఎస్ లీడరు, ఆఫీసర్లు వెనక్కి వెళ్ళిపోవాలంటూ రైతుల ఆందోళన. మాట్లాడుతుండగానే కలెక్టర్ ప్రతీక్ జైన్పై అటాక్, రాళ్ళు కట్టెలతో దాడి, అధికారుల వాహనాలు ధ్వంసం, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్కు గాయాలు. సర్కార్ సీరియస్ అయింది, రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్కు డీజీపీ ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మనకు ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, అక్కడ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇక్కడి నుంచి తెలంగాణలో పాలమూరు జిల్లా వలస కార్మికులు, వలసలు ఎక్కువ ఉంటాయి. అక్కడ పాలమూరు నుంచి తాండూరు మీదుగా ముంబై వెళ్ళిపోతుంటారు ఎక్కువ మంది. అందులో గిరిజన జాతుల వాళ్ళు, గిరిజనులు ఎక్కువ ఉంటారు. చాలామంది ముంబై వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకొని అక్కడ కుటుంబానికి దూరంగా ఉండడం, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు దూరంగా ఉండడం, ఇక్కడ ఉన్న సొంత గ్రామాన్ని, సొంత ప్రాపర్టీని, ఆస్తులను, ఇల్లును మొత్తాన్ని వదిలేసి అక్కడ వెళ్ళి ఎప్పుడో ఒకసారి పండుగలకు వచ్చినట్టు ఉండడం, అట్లాంటి పరిస్థితులు చాలా ఉంటాయంట. అలాంటి పరిస్థితులలో ఇక్కడనే వీళ్ళకు అక్కడ వెళ్ళి కూడా ఈ కంపెనీలల్లో లేకపోతే అక్కడ ఇక్కడ ఏదో పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి. వాళ్ళకు ఇక్కడ ఈ యొక్క కంపెనీలు ఇక్కడ ఏదైనా ఉపాధి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి అక్కడ ఫార్మా కంపెనీ అని పెట్టేసి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన మీద ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అలా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, అక్కడ ఉన్న కంపెనీలకు చెప్పడం జరిగిందంట. ఆ విధంగా భూములు కొంతవరకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో రైతులు కొంతమంది అక్కడ ఉన్న రైతులను కూడా మనం ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి రైతులు ఆ యొక్క కంపెనీలు రావడం వల్ల, ఫార్మా కంపెనీలు రావడం వల్ల మా భూములు ఖరాబ్ అవుతాయి, మా వ్యవసాయాన్ని కోల్పోతాం, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు కూడా దానికి అబ్జెక్షన్ చెప్తున్నట్ట. రెండింటి మధ్యలో ఉన్న సిచ్యువేషన్. అందులో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఒక టీమ్గా రెడీ అయ్యి రైతుల మాదిరిగా తయారయ్యి కొంతమంది రైతులతో కలిసి వాళ్ళకు చెప్పినట్టుగా, వాళ్ళకి ఏదో చేసినట్టుగా నిన్న ఒక విషయం కలెక్టర్ కూడా క్లారిటీగా చెప్పిండు. దాడి జరిగినట్టుగా ఏమనకండి అని చెప్పిండు. కానీ నిన్న మన విజువల్స్ అన్నీ చూసాం, మన న్యూస్లో టెలికాస్ట్ అయినాయి, చూసుకోవచ్చు ఆల్రెడీ. అందరూ ఒకటే, ఆడ దాడి జరిగింది ఇంకా పొట్టు కొట్టారు. నిన్న పొట్టు కలెక్టర్ పైన కూడా దాడి జరిగింది. అది విజువల్స్గా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఒక బీఆర్ఎస్ లీడర్ సురేష్ అనే వ్యక్తి అక్కడ అభిప్రాయ సేకరణకు ఖచ్చితంగా కలెక్టరే వచ్చినప్పుడు కలెక్టర్ పైన దాడి అనేది కరెక్ట్ కాదు. రైతులు దాడులు చేయరు. అక్కడ కొంతమంది ఏదో ఇట్లా ఉప్పు రాజేసినట్టుగా చేసిరాడ. నిన్న జరిగిన విషయం మొత్తం క్లారిటీగా అక్కడ ఐజీ మొత్తం చెప్పేసిండు, ప్రెస్ మీట్లో పెట్టేసి చెప్పేసిండు. సో సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ అధికారులను కూడా లేకపోతే సెక్యూరిటీని కూడా పెద్దగా తీసుకపోలేదు. పోలీసులో ప్రొటెక్షన్ కూడా లేదు అక్కడ కలెక్టర్కు. డైరెక్ట్ నేనే వస్తాను ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి, ఆడ అభిప్రాయ సేకరణ నేనే తీసుకుంటాను అని చెప్పేసి కూడా అంటే, రండి సార్, మీరు ఊర్లోకి రండి సార్, ఇక్కడ కాదు ఊర్లోకి రండి, ఊర్లో మా వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ఈ కొంతమంది బీఆర్ఎస్ లీడర్లను అక్కడ టీమ్గా తయారు చేయించి అక్కడికి వెళ్ళి మాట్లాడేటట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసినట్టుగా క్రియేట్ చేసి ఆడు పోయిందాడు డైరెక్ట్ అటాక్. మీరు ఆ వీడియోలు చూడొచ్చు. వితిన్ సెకండ్లలోనే అయిపోయింది, అంతా సెకండ్లలోనే అయిపోయినట్టే ఉంది ఆ పరిస్థితి. అంటే చాకచక్యంగా ముందే డిసైడ్ అయ్యి చేసిన కార్యక్రమాలు అన్నట్లు అవి. ఆ విధంగా మొత్తానికైతే రైతులు వ్యతిరేకత చూపిస్తున్నారు అక్కడ భూములు కోల్పోతే ఇట్లా అని. కానీ అక్కడ ఉన్న సీఎం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ ఉపాధి దొరికితే బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈ పాలమూరు బిడ్డలు ఇక్కడ ముంబైకి అక్కడ ఇక్కడ వెళ్ళి ఈ యొక్క కుటుంబాలకు దూరంగా ఎందుకు బతకాలి అనే విధంగా వాళ్ళు ఆలోచన తీరు. రెండిట్లో ఏది పరిగణనలో తీసుకోవాలనో ఒకసారి ఆలోచన చేయాలి.
ఒక రకంగా రైతులకు మాత్రం ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే భూములు కోల్పోయినాక మాత్రం భూములు తిరిగి రావు. ఆ కంపెనీలలో మళ్ళీ ఏదో కూలి చేసుకున్నట్టు పని చేసుకున్నట్టే ఉండాలి. ఫార్మా కంపెనీల వల్ల కూడా కొంతవరకు నష్టం ఉంటుంది. వాతావరణ కాలుష్యం కావచ్చు, అక్కడ ఉన్న భూములను ఇబ్బంది పడవచ్చు, ఆ విధంగా నీటి సమస్యలు అన్ని ఇబ్బందులే ఉంటాయి కొంతవరకు. రైతులు మాత్రం దాడి చెయ్యరు. కానీ రైతులే దాడి చేసినట్టుగా ఒక క్రియేట్ చేసి పెట్టేస్తారు. అక్కడ రైతులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి కలెక్టర్ కూడా దాడి జరిగినట్టుగా అనకండి, దాడి జరగలేదని రాయండి అని చెప్పేసి చెప్పిండు. కానీ విజువల్స్ యాజ్ ఇట్ ఈస్గా మీడియాకి కనిపించినప్పుడు, మాకు కనిపించినప్పుడు, మా మీడియా వాళ్ళు మేము అక్కడ చూసినప్పుడు ఎందుకు రాయము? ఉన్నట్టుగానే రాయాల్సిన పరిస్థితి కదా. ఆ విధంగానే జరిగింది. అయితే రాత్రి 12 గంటలకు ఆల్రెడీ ఐజీ ఈ యొక్క దాడికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి కూడా డైరెక్ట్ బరాబర్ చెప్పేసింది. ఎందుకంటే వాస్తవానికి అధికారులమైన దాడులు చేయడం తప్పు. అబ్జెక్షన్ చేస్తే చేయొచ్చు, తప్పేం లేదు. ప్రజలే కదా ముఖ్యము, దానికోసమే కదా కలెక్టర్. ఇక్కడ మీరు కలెక్టర్ని డైరెక్ట్గా చూడొచ్చు. ఆ విజువల్స్ చూడండి, మీరు దగ్గరికి పోయినట్టే ఉంటుంది, కనిపిస్తుంది కంప్లీట్గా, డైరెక్ట్గా దగ్గరికి పోయినట్టుగా. రండి మాట్లాడదాం, రండి ఏంది మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కలెక్టర్ అంత దగ్గరకు వచ్చినా అని దాడి చేసేసారు. దానికి సంబంధించిన విజువల్స్ నేను చూపిస్తాను. అండి విజువల్ చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్గా అయితే చూడండి. చూడండి విజువల్ మనకు ఒక 2 నిమిషాలే ఉంది, 1.50 సెకండ్, 1 నిమిషం 50 సెకండ్లు ఏమైంది. చూడండి సిచ్యువేషన్ ఇట్లా. కలెక్టర్ అప్పుడే వచ్చిండు, అప్పుడే సెకండ్లలో అయిపోయింది మొత్తం. అప్పుడే వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి అప్పుడే వితిన్ సెకండ్లోనే అయిపోయింది. ఈ 2 నిమిషాల్లోనే పని, అంటే ముందే డిసైడెడ్ అయిపోయింది. ఇక్కడ ముందే జరిగింది అన్నట్టు, మొత్తం తెలుసుకున్నారు అన్నట్టు, ఏం జరుగుతుందనే విషయం ముందే తెలుసుకున్నారు అన్నట్టు. ఇట్లా మొత్తానికి పక్కా ప్లానింగ్ తోటి సెకండ్లలో అయిపోయింది. సెకండ్లలోనే మొత్తం అటాక్ చేసేసాను. అంటే అందులో రైతులు అనేది మొత్తం లేరు, అక్కడ ముందే డిసైడ్ చేసినట్టుగా ఉంది అన్నట్టు. ఆ విధంగా నిన్న దాడి జరిగింది. ఇన్వెస్టిగేషన్ వస్తాయండి. మొత్తం అంతా అడిషనల్ కలెక్టర్ గారు ఒక మంచి మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగింది. సో దీంట్లో ఏమైతే మీరు రైట్ ఫ్రమ్ 12 గంటల 20 నిమిషాల నుంచి ఎవరైతే సురేష్ అనే వ్యక్తి వచ్చి ఇంటెన్షనల్ గా కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకి ఎవరు రాకపోతే, ఎందుకంటే ఇది సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. మీరు ఎక్కడైనా సరే ఏ స్టేట్ లో చూసినా డెవలప్మెంట్ ప్రక్రియలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ, సెజ్లు కానీ, ప్రాజెక్టులు కానీ ఉన్నప్పుడు కంటిన్యూగా ఒక సిరీస్ ఆఫ్ సిట్టింగ్స్, సిరీస్ ఆఫ్ మీటింగ్స్, కన్విన్సింగ్, ప్రొటెస్ట్లు అన్నీ ఉంటాయి. కానీ దీంట్లో కేవలం ప్రజాభిప్రాయ సేకరణ కోసం దట్టు ఒక చోట ఉన్న దగ్గర నుంచి మా ఊర్లోకి రండి, అక్కడ ఉన్నారు ఫార్మర్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు రండి అని ఇన్వైట్ చేసి ఇంత దారుణంగా అటాక్ చేయడం అనేది అది కేవలం ఫార్మర్స్ గా చేసినట్లుగా మేము భావించట్లేదు. చెప్తున్నాడు ఆయన, డైరెక్ట్ చెప్తున్నాడు, ఫార్మర్స్ చేసినట్టుగా కాదు, అది ఫార్మర్స్ చేసినట్టు కాదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అందులోనూ అధికారులను అలా యొక్క దాడులు చేయడం కూడా కాదు, వాహనాలను ధ్వంసం చేయడం, అది కూడా జిల్లా కలెక్టర్ కంప్లీట్గా. సో రైతులు లేరని చెప్పేసి అంటున్నారు. రైతులు కాదు, రైతులుగా బాగా చేసేది అంతే అది, కానీ మొత్తానికి రైతులుగా చేయలేరు వాళ్ళు అని చెప్పేసి డైరెక్ట్ అంటున్నాడు. అక్కడ చెప్పడం జరుగుతుంది. పోలీసులు ముందు వెళ్ళి మనం పోలీస్ ద్వారా చేయడం అనేది కాదు ఇది. దట్స్ వై 170 మంది పోలీసులు, ముగ్గురు డిఎస్పీల ఆధ్వర్యంలో, పరిగి, వికారాబాద్, డిసిఆర్బి డిఎస్పీ జానయ్య, ఇలా ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు కలెక్టర్ గారి దగ్గర. సో 2 పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. అక్కడ కొద్దిగా మీ ఊళ్ళోకి వెళ్తే కొద్దిగా వాళ్ళు ఎమోషనల్ ఉన్నారు, లేకపోతే ఏదైనా కొంతమంది ఉన్నట్టుగా అంటే కలెక్టర్ గారు మిగతా వాళ్ళు అడిగారు, ఎక్షన్ కలెక్టర్ గారిని, తెరా చైర్మన్ గారిని వాళ్ళు అడిగారు,
అడిగితే మన రైతులే కదండి, మన వాళ్ళే కదా, మన ప్రజాభిప్రాయ సేకరణ ఇది, ఇదే స్టార్టింగ్ ప్రాసెస్ ఇది. మీ ప్రజాభిప్రాయం ఎలా ఉంది, మీరు అడుగుతున్నారు, మేము ఎలా ఉంది, ఇది మా యొక్క ఒపీనియన్ చెప్తాం, దీన్ని బట్టి మీరు ఒపీనియన్ చెప్తే మేము రికార్డ్ చేసుకుంటాం వీడియో ప్రకారం అని చెప్పి చాలా గుడ్ ఫెయిత్ కలెక్టర్ గారు చక్కగా ఆయన చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి చాలా పాజిటివ్ సానుకూల దృక్పథంతో కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. సార్ దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉందని మీరు ఏమైనా గుర్తింటారా? డెఫినెట్ గా అట్లా మొత్తానికి ఆ విధంగా ఈ యొక్క వికారాబాద్ కలెక్టర్ పై దాడి అంటే ఆయన సానుకూలంగా మాట్లాడి మన వాళ్ళే కదా, రైతులే కదా, మాట్లాడి చెప్తాం, ఏదో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏంది అభిప్రాయ సేకరణ అంటే ఖచ్చితంగా మాట్లాడాల్సింది కదా అంటే ఈ సురేష్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయన తోడు రండి మీరు ఊర్లోకి రండి అని చెప్పేసి తోలుకపోయి కొట్టించినట్టు ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే ఊర్లోకి, అది కూడా కలెక్టర్ డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఆయన డైరెక్ట్ వెళ్ళిపోయి మాట్లాడదాం ఏమైందని చెప్పేసి ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే ప్రజల్లాగానే వాళ్ళ మధ్యలో వచ్చేసి అటాక్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. దీనికి తోడు దాదాపుగా నైట్ 12 గంటల వరకు 28 మందిని అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరెస్ట్ చేశారంట, ఆల్రెడీ 28 మందిని అరెస్ట్ చేసినట్టు. ఇది బీఆర్ఎస్ కూటమి చేపిస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే మళ్ళా బయటకు వస్తుంది. మరి ఏం జరిగిందనే విషయము 2 రోజులు అయితే మొత్తం తెలుస్తుంది. అంటే నిన్న జరిగిన ఘటనకి రాత్రికే ఐజీ మాత్రం మొత్తం చెప్పడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ పైన కలెక్టర్ దాడే జరగలేదులేండి, అవన్నీ రైతులు ఇట్లా ఉంటారేమో అంటే రైతులు కాదు, అక్కడ మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఉన్న సిచ్యువేషన్ అంతా అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కలిపి చేసినట్టుగా ఉందంటాడు. అది పరిస్థితి. మొత్తానికి ఒక జిల్లా కలెక్టర్ని, ఒక అధికారిని, అక్కడ ఉన్న అధికారులను, సబ్ కలెక్టర్లను, అధికారులను, రెవెన్యూ ఆఫీసర్లను, వాళ్ళందరినీ కూడా పైన కూడా దాడి జరిగింది. వాస్తవానికి ఈ ఘటన అనేది ముందు కూడా జరిగింది. ఎక్కడ జరిగిందంటే అంటే ఇలాంటి ఘటన కాదు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అని అక్కడ ఒకసారి దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డైరెక్ట్ అధికారులు పోయి మాట్లాడదాం, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయంలో ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ అటాక్ చేయడం జరిగింది అన్నట్టు. కానీ మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ కూటమి చేయించిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో అది ఇంకా ముందు ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఆ విధంగా ఇది వార్త. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులపై రైతులు, గ్రామస్తులు దాడి చేశారు. వారి కార్లపై రాళ్లు, కట్టెలతో అటాక్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆఫీసర్ల వాహనాలు ధ్వంసమయ్యాయి, కార్ల అద్దాలు పగిలిపోయాయి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఖాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులకు భద్రతగా ఒక్క పోలీస్ కూడా లేరు. దీంతో కలెక్టర్ను ఆయన వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్ రక్షించారు. కాగా తమపై నిజమైన రైతులు దాడి చేయలేదని కొందరు అల్లరిమూకలు కావాలని ఈ అటాక్ చేశారని కలెక్టర్ తెలిపారని ఇక్కడ వార్త. ఇది పరిస్థితి. మొత్తానికి నైట్ 12 గంటల వరకు 28 మందిని అరెస్ట్ చేసి పరిగి పిఎస్కి తీసుకెళ్లారని చెప్పేసి మాకైతే ఒక ఇన్ఫర్మేషన్. సో అది జరిగింది అన్నట్టు ఇక్కడ. ఇది వార్త. నిన్న హైలైట్ న్యూస్ ఇదే ఉండే. నిన్న తెలంగాణ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది.